వల్లారా ఈ శ్రేష్టమైన భాగం నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించేవారు తృణీకారముందుదురు. ప్రియమైన వల్లారా, దేవునికి ఉద్దేశం ఏంటంటే మనము ఆయనను ఘనపరచాలి. ఏం చేయకుంటున్నాడు దేవుడు? ఆయనను మనము ఘనపరచాలి, ఆయనను మనము మహిమపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే యెషయా గ్రంథంలో ఆ మాట వ్రాయబడింది. నేను అందుకొరకే నేను మిమ్మల్ని పుట్టించితిని, సృష్టించితిని. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ మాట. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము అని రాయబడింది. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, సృష్టించాడంటే ఆయన నామ మహిమ కొరకు, ఆయనను మనము ఘనపరచాలని, ఆయనను మనము హెచ్చించాలని, ఆయనను మనము పూజించాలని దేవుడు తన యొక్క స్వరూపంలో సృష్టింపబడిన మనల్ని ఏది కోరి ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడు. ఇంకా ప్రేమైన వల్లారా, మనలో ఎవరైనా సరే దేవుడిని మనం ఘనపరిస్తే వారిని దేవుడు ఘనపరుస్తాడు. మనలో ఎవరైనా, భూమి మీద పుట్టిన ఏ నరుడైనా దేవుని నామ మహిమ కొరకై నేను ఉంటాను దేవుని పక్షాన అంటే దేవుడు అట్లాంటి వారిని ఆశీర్వదిస్తాడు. అది మర్చిపోకూడదు. వాళ్ళు సామాన్యులవని, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన, పామరులైన, భూలోకంలో ఏ ప్రాంతం వారైనా, భూలోకంలో ఏ సాంఘిక అంతస్తులో ఉన్నవారైనా, చదువుకున్నా చదువుకోకపోయినా నేను ప్రభువు బిడ్డను, కనుక నేను ప్రభువుని ఆరాధన చేయాలి అనేటువంటి తలంపు ఎవరిలో ఉంటుందో, ఎవరైతే దేవుడిని ఆరాధన చేస్తారో అట్లాంటి నరుడు ధన్యుడు. కీర్తన గ్రంథంలో 100వ అధ్యాయంలో ఒక మాట ఉంది, మనము ఆయన సృష్టించిన బిడ్డలు. చదువుతారు ఎవరైనా? కీర్తన గ్రంథం 100వ అధ్యాయం. కీర్తన గ్రంథం అంటే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనల్ని పుట్టించెను, ఆయనే మనల్ని పుట్టించను. మనం ఆయన వారము, మనము ఆయన వారం, మనం ఆయన ప్రజలము, మనము ఆయన ప్రజలం, ఆయన వేపు గొర్రెలము, ఆయన వేపు గొర్రెలం. ప్రియమైన వాళ్ళారా, ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళారా, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు? భక్తులు అంటున్నాడు ఏమన్నా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయన దేవుడు,
ఎవరండి దేవుడు? ఆయనే దేవుడు. ఎందుకు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 25లో అందు చెప్పండి, ఆయన ఆయన అందరికీ అందరికీ జీవము జీవము. అనండి. ఆయన అందరికీ జీవము, ఊపిరి అనండి, ఊపిరి సమస్తమును సమస్తమును అనుగ్రహించువాడు. అనుగ్రహించువాడు. ఆయనకు ఆయనకు పొదవైనట్టుగా మనుషుని చేత మనుషుల చేత సేవింపబడివాడు సేవింపబడేవాడు కాదు. కాదు. అంటే మనుషుల యొక్క నైవేద్యాలు, మనుషుల యొక్క అర్పణలో, మనుషుల యొక్క మరి బలులు ఆయనకు అక్కర్లేదు. ఆయనకు, ఆయన బిడ్డల మీద మన జీవితాల్లో ఆయనకు మనము మహిమపరచాలి అంతే. ఒక సందర్భంలో దేవుని మాట అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ మాట. బలులు అందరూ బలులు, బలులు, అర్పణలు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పర్యాప్త బలులను పాప పరిహార బలులను నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు అవి నీకు ఇష్టమైన పైన చెప్పిన తర్వాత, అది ఆయన ఏం కోరుకోలేదండి చెప్పండి? బలులు బలులు కోరుకోలే, అమ్మా అర్పణను కోరుకోలే, పాప పరిహార్థ బలులు కోరుకోలే, అనేం కోరుకోలే. ఆయనకేమి కూడా అక్కర్లేదు. ఎందుకని? ఆయన అందరికీ జీవము, అందరికీ ఊపిరి, అందరికీ సమస్తము అనుగ్రహించేవాడు. ఈ మానవుని కొరకు సృష్టికర్త దేవాది దేవుడు భూమండలాన్ని తయారు చేశాడు. అందులో గాలి, నీరు, వాతావరణము, వేడి, కావలసినటువంటి బంగారము, ఇత్తడి, ఇనుము, వెండి, ఖనిజాలు, అనేక నుండి ప్రకృతి భౌతిక వనరులతో సృష్టించి, ఓయి నా యొక్క కుమారుడా, వీటిని నీవు అనుభవించు, వీటిని నీవు మరి పొందు అంటే సృష్టికర్తైన దేవాది దేవుడిని విడిచిపెట్టి ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సృష్టిని ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. దేవుడిని ఆరాధన చేయడం మానేశాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఏముందండి? వాళ్ళు సృష్టిని ఆరాధన చేయడం మొదలుపెట్టారు. రోమాపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక వారు ఏం చేస్తారండి? 22వ మాట, 23వ మాట. వారు అక్షయులకు దేవుని మహిమను, వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు మార్చేది. ఏం చేస్తారంటే సృష్టికర్త అయినటువంటి దేవునికి ఉద్దేశం ఏంటంటే నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను, నన్ను హెచ్చించే వారిని నేను హెచ్చిస్తాను. మరి అట్లాంటి గొప్ప ఆలోచన కలిగిన ఈ యొక్క దేవాలయ దేవుని యొక్క బిడ్డల మీద మన జీవితాల్లో ప్రతి మానవుడు ఎవరిని గణపరచాలి? దేవుడిని ఘనపరచాలి, దేవుడిని హెచ్చించాలి. ఎలా గణపరుస్తాడు? మలాఖీ గ్రంథములో 1వ అధ్యాయంలో
మలాకీ గ్రంథం 1వ అధ్యాయం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. నేను యజమాని అయితే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి మీ నామము నిర్లక్ష్య పెట్టితమని మీరు అందురు. ఏమంటున్నాడండి గ్రంథకర్త? ఏమంటున్నాడు? తండ్రి నీ కుమారుడు ఏం చేస్తాడు? కనపరుస్తాడు కదా. దాసుడు తన యజమాని కనపరుస్తాడే కదా. ఓయిన ప్రజలారా, నా భక్తులారా, నేను తండ్రినైతే, నేను దేవుడినైతే నన్ను కనపరచువాడు ఎవరు? ఎవరు? ఆయన కనపరిచేది ఎవరు? ఆయనకి ఏం కావాలి? మానవుడి దగ్గర బలులు కావాలా? అర్పణలు కావాలా? నైవేద్యాలు కావాలా? బంగారము కావాలా? వెండి కావాలా? భూమి కావాలా? కానుకలు కావాలా? ఏమి ఆశిస్తున్నాడు ఈ మానవుడు? ఉనికి, తంట, దౌర్భాగ్యుడు. మరి ఇట్లాంటి మానవుడి దగ్గర నుండి దేవుడు ఆశించింది ఏంటి? ఏమి కోరుకోలేదే. సృష్టికర్తైన దేవత దేవుడు ఆయన కోరిక ఏంటంటే, మీరు నన్ను కనపరచాలి, మీరు నన్ను హెచ్చించాలి, మీరు నన్ను పూజించాలంటే తండ్రిని కుమారుడు కనపరుస్తున్నాడు, భయపడుతున్నాడు. యజమానుడికి దాసుడు ఏం చేస్తున్నాడండి? దాసుడు యజమానికి భయపడుతున్నాడు. అయ్యో నా ప్రజలారా, నేను దేవుడినైతే, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ? దేవునికి కన్ను దృష్టి ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మా? దేవునికి దృష్టి ఎవరి మీద ఉంటుంది? లోకమంతా సంచారం. చూడండి, యెషయా గ్రంథం 66 అధ్యాయం 3 ఉంటుంది. అందరూ చెప్పండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండెను వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరి మీద ఉంటుంది దేవుని యొక్క దృష్టి చెప్పండి? ఆయన మాట విని ఆయనకు వనకాలి, గడగడ గడగడ వనకాలి. ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను. దేవునికి దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఉరుకుతుంటారు. మరి నేటి దినాన్న మలాకి అంటున్నాడు, మీరు ఎలాగా నిర్లక్ష్య పెడుతున్నారు? ఏ రకంగా దేవుడిని కనపరచాలని ఆశిస్తే ఆయన ఆశ, ఆయన కోరిక మేరకు ఎవరు ఆయన గడగడా ఉరుకుతున్నారు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, తెలియజేస్తున్నటువంటి సందేశం ఏంటంటే, మాట ఏంటంటే, నన్ను కనపరచే వారిని నేను అనేకులు దరిద్రుడిగా, ఇంకా ఇంకా పేదవారిగా, దీనులుగా ఉండడానికి కారణం ఏంటంటే, వారి జీవితాలలో దేవుడిని కనపరచాలి, దేవుడిని మహిమపరచాలి, దేవుడిని హెచ్చించాలి అనేటువంటి కోరిక తన ప్రజలైన వారిలో లేదు. దేవుడిని హెచ్చించాలి, దేవుడి కొరకు నా జీవితం ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలి, దేవుడిని హెచ్చింపడాలి అనేటువంటి ఆలోచన ఉంటే దేవుడు అట్లాంటి వారి యందు ఆనందిస్తున్నాడు.
అది అలాంటి కోరిక ఉండాలి. అలాంటి కోరిక ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కోరిక కొరకు ఏం చేయాలంటే క్రయము చెల్లించాలి. ఇప్పుడు ఉందండి, మరి పరిస్థితులు మారిపోయినాయి. అది వేరే రాజ్యం, బబులోను సామ్రాజ్యం. అక్కడ శద్రకు, మేషకు, అబద్ధిగా ఉన్నారు. వాళ్ళ ఊరిలో ఆ రాజు ఏం చేశాడు? ఆయన పెద్ద విగ్రహం పెట్టాడు. పెట్టాడు లేదా? పెట్టాడు. పెట్టి ఏం చెప్పినాడు? ఆయన దొక్కమన్నాడు, సాగిలి పడమన్నాడు. మిమ్మల్ని నేను ఏం చేస్తాను, మా ఉద్యోగంలో చేస్తున్నారు కనుక మీరు బానిసలు అన్నారు. కానీ వాళ్ళు ఎదిగారు. ఏమి ఎదిగారు చెప్పండి? ఏమి ఎదిగారు? నా దేవుడిని నేను మహిమపరిస్తే, గణపరిస్తే దేవుడు మమ్మల్ని హెచ్చిస్తున్నాడు అనేది ఎదిగినాడు. ఎవరు? శద్రకు, మేషకు, అబద్ధిగో. వాళ్ళు ఎరిగి దేవుడిని మహిమపరిచారు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం దేవుడిని మహిమపరచాలి. దేవుడిని ఎరిగి, దేవుడిని హెచ్చించి, దేవుడి కొరకు, దేవుని మహిమ కొరకై మనం నిలబడాలి అనే తపన ఉంటే దేవుడు మనం తప్పగా హెచ్చిస్తాడు. లేదు వారితో పాటు మనము కూడా కాంప్రమైజ్ అయిపోతే దేవుడి నామానికి ఏమొస్తుందండి? అవమానం వస్తుంది. అప్పుడు ఏమన్నారు చదువుతారా? దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 17లో ఏమన్నాడండి? దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 17లో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా రాజా నీ దేవతలకు మేము పూజింపం. నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకోవాలి. చూసారండి ఏం చేశారు? రాజా, మేము వండుచున్న అగ్నిగుండంలో పడడానికైనా మేము సిద్ధంగా ఉంటామేమో కానీ నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిపడ మ్రక్కం. ఇంకెవరిని కనపరుస్తున్నారు వీళ్ళు? అమ్మా, ఎవరిని కనపరుస్తున్నారండి? దేవుడిని కనపరుస్తున్నారు. దేవుడిని కనపరిచే వారిని దేవుడు ఏం చేస్తాడండి? వాళ్ళని కనపరుస్తారు. అగ్నిగుండంలో పడేశారు, ఏమీ అవలా. ఎవరైతే దిగిపోయారో వాళ్ళు చచ్చారు, కానీ వీళ్ళు సురక్షితంగా క్షేమంగా ఉన్నారు. రాజు యొక్క మనోనేత్రాలు వెలిగింపాలి. 28వ మాటలో ఏమంటున్నాడు? నిజంగా మీరు దేవుడే, మీరు దేవుడు పూజారుడు. ఆయన ఏంటంటే తన దూతను పంపి నేను మన్నించిన అగ్నిగుండంలో నుండి తప్పించి వీరు రక్షించిన దేవుడే పూజారుడని ఒప్పుకున్నాడు. ఎవరు? రాజు, అధినేత, అధికారి. ప్రియమైన వాళ్ళారా, మనల్ని గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? గణపరుస్తాడు. ఆయన మనం గణపరచాలి, ఆయన మనం హెచ్చించాలి, ఆయన మనం ఏం చేయాలండి? పూజించాలి. అందుకోసమే దేవాది దేవుడు మనల్ని సృష్టించాడు. మనల్ని ఏం చేశాడంటే మరి పుట్టించాడు ఆయన నామ ఘనత వరకే. అలాంటి సందర్భాలు ఆదికాండములో 4వ అధ్యాయంలో, ఆదికాండములో 7వ అధ్యాయంలో, ఆదికాండములో 12వ అధ్యాయంలో, ఆదికాండములో ఏమండి? ఈ రకంగా ప్రతి అధ్యాయంలో దేవుడిని ఘనపరిచేవారు ఉన్నారు, దేవుడిని ఏం చేస్తారు? ధృవీకరించిన వారు కూడా ఉన్నారు. దేవుడిని హెచ్చించి దేవుడికి భయపడేవారు ఉన్నారు,
దేవుడిని నిర్లక్ష్య పెట్టేవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్క సంఘంలో కూడా దేవుడికి భయపడేవారు ఉన్నారు, దేవుడిని నిర్లక్ష్య పెట్టేవారు కూడా ఉన్నారు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఆరాధన చేయడానికి వచ్చిన మన జీవితాలలో దేవుడు చేసిన మేలులు అన్ని కానే కాదు. ఇంకా చదువుకున్నాం మనం ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ అధ్యాయం 8లో చదువుతారు మరొకసారి. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ మాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ మాట. ఎబ్రిల్ 10 బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు. నీ బలి కోరలా, నీ అర్పణలు కోరలా, నీకు హోమములు కోరలా, నీ నైవేద్యాలు కోరలా, నీ గొరిపిలను మేకలను కోరలా, ఏమి కోరలా. దేవుడు నిన్ను నీ ఎదురుని ఏమి ఆశించడం లేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క ప్రజలారా, దేవుడు నీ అర్పణలు, నీ యొక్క బలులు, నీ నైవేద్యాలను కోరలా. సరికదా సృష్టికర్తైన దేవాది దేవుడు తను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఆయన బలిగా అర్పణమైపోయినాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3లో ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నైవేద్యం మొదటి నుండి 5వ అధ్యాయం ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అని చెప్పండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు నన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. చెప్పండి, ఏం కోరుకున్నాడు ఆయన? బలులు కోరుకోలే, అర్పణ కోరుకోలే, నైవేద్యం కోరుకోలేదు. ఏమి ఈ నరుడి నుండి దేవుడు కోరుకోలేదు. సరికదా దేవుడు ఏమి విన్నాడు? మన కొరకు అర్పణగాను, నైవేద్యంగాను, బలిగాను సమస్తాన్ని ఆయన ఏం చేశాడంటే, మనము పరిమళ వాసనగా ఉండాలని, మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మన కొరకు ఏం చేశాడు? సమస్తం అర్పించినాడు. తన యావత్తు రక్తాన్ని, తన సమయాన్ని, తన బలాన్ని, తన శక్తిని, తన మహిమను, తన యొక్క ప్రభావమును, తన యొక్క ప్రతిష్ఠితును, తన కీర్తిని, తమ యావత్తును అర్పించుకొని మనల్ని ఆయన ఏం చేశారంటే పరిమళ వాసనగా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు తన ప్రజల కొరకు ఏమిచ్చినాడండి? చెప్పండి, సమస్తము అర్పించినాడండి. సమస్తము మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి మనకు బలిగా అర్పించినాడు. ఏమి దాచిపెట్టుకోలే ఆయన. ఆయన ఏమి కూడా పెట్టుకోలే, సమస్తం ఇచ్చినాడు. ఎందుకు? మనం పరిమళ వాసనగా ఉండు కొరకు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన్న ఆరాధన చేయడానికి వచ్చిన మీ జీవితంలో, నా జీవితంలో సృష్టికర్తైన దేవుని మహిమపరచడానికి, సృష్టికర్తైన దేవుడిని హెచ్చించడానికి, సృష్టికర్తైన దేవుడిని పూజించడానికి నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా, మన అందరి జీవితంలో అయినా ఆయన గణపరిచేది మన జీవితంలో ఏమైనా క్రయం చెల్లించినామా? సృష్టికర్తైన దేవుడు తను ఏం చేశాడండి? మనము పరిమళ వాసనగా ఉండడానికి తన యావత్తును సమర్పించుకున్నాడు. బలు కోరుకోలే, అర్పణము కోరుకోలే, నైవేద్యం కోరుకోలే, డబ్బును కోరుకోలే, కానుకలు కోరుకోలే, మన దగ్గర ఏమి కోరుకోలే, ఏమి అక్కర్లేదు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12 ఎవరు నా పరిశుద్ధ సన్నిధిని త్రొక్కడానికి రమ్మనిది ఎవరు అంటారు. చదువుతారా ఆ మాట? యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మని వాడు ఎవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దోపార్పణము, దాన్ని తెగడి. అమావాస్య విశ్రాంతి దినములను సమకూటములు ప్రకటనలు జరుగుతుంది. మరి దేవునికి ఎంత కోపం వచ్చిందో ఇశ్రాయేలు నుంచి. ప్రియమైన వాటారా, సృష్టికర్తైన దేవునికి ఆశ ఏంటంటే నా ప్రజలు నన్ను కనపరచాలి, నా ప్రజలు నన్ను మహిమపరచాలి, నా ప్రజలు నేను ఆశీర్వదించాలి, నన్ను కనపరచేవాడిని నేను కనపరుస్తానన్నా. ప్రియమైన వారు, అడిగాడు రాజు, మిమ్మల్ని చెప్పేస్తాడు. చెప్పేసినా పర్వాలేదు. అడిగాడు రాజు, మిమ్మల్ని అగ్నిగుణంలో వేస్తాను. అగ్నిగుణంలో వేసినా పర్వాలేదు, ఏమి చేసినా పర్వాలేదు. దేవాది దేవుడి మండుచున్న అగ్నిగుణంలో తప్పించుటకు దేవుడు సమర్థుడు అన్నాడు. నిజమే. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలలో, మన బ్రతుకుల్లో దేవుని కొరకు మనం ఎంత క్రయం చెల్లిస్తామో, ఎంత అర్పించుకుంటామో, ఎంత మన జీవితంలో మరి లాస్ అవుతుంటామో, దేవాదేవుడు అంత మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు అనేది ఆయన ఉద్దేశం. నన్ను కనపరచు వారిని చెప్పండి, కనపరచు. నన్ను తృణీకరించేవారు తృణీకారము కనపరిచారు. గణపరిచిన వారు ఏమి ఇంకా 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 ఆస్వాదించబడుతూనే ఉన్నారు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్ననో వాటినే నేను దృష్టించున్నాను. దేవుడు మాట విని తగ్గించుకొని గడగడ వణికిన ప్రజలు ఉన్నారు. కనుకనే ఇంకా ఇంకా ఈ లోకంలో ఇంకా ఆయన సేవ జరుగుతుంది. నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉన్న ప్రజలు ఉన్నారు. వారి జీవితంలో లాసవుతున్నారు. కనుక నేను సృష్టికర్త దేవాది దేవుడు, నీవు నేను పరిమళవాసనగా విడుపు, ఆయనే బలిగా, ఆయనే అర్పణముగా, ఆయనే నైవేద్యం అయిపోయినాడు. మన కొరకు ఆయన సమస్తము దారిపోస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళారా, దేవుడిని గణపరిస్తే వారిని ఎట్లాంటి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన గణపరచడం అంటే ఏంటి? ఏమీ లేదు. ఒక్క విషయం చెప్పి నేను చూస్తాను. ఆయన గణపరచడం అంటే ఏంటో, ఆయన మాట విందాం. చెప్పండి, ఆయన గణపరచడం అంటే ఏంటి? ఆయన మాట వినడం. ఏం చెప్పండి? ఆయన గణపరచడం అంటే చెప్పండి, అందరూ అనండి. ఆయన గణపరచడం అంటే ఆయన మాట వినడం. ఆయన మాట మనం వింటున్నామా? అబ్రామా, ఓ అబ్రామా, నీవు నా మాట విని నందున నేను నిన్ను ఏం చేస్తున్నాను? భూలోకములో వంశములన్నిటికంటే నేను మిక్కిలిగా ఆశీర్వదిస్తాను. నీ ద్వారా, నీకు సంతానం ద్వారా ఈ భూలోకాన్ని ఆశీర్వదించిపోతున్నాను. అది నా తోడని ప్రమాణం చేస్తున్నాను, ఒట్టేసుకుంటున్నాను. ఆదికాండము 22వ అధ్యాయం 17-18 మాటల్లో సృష్టికర్తను దేవుడిని ఆరాధన చేయడం అంటే, దేవా నీవేమైతే చెప్తావో అది నేను లోపడతాను, అర్పించుకుంటాను. అది నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన అంటే ఆయన మాట వినడమే. చదవండి అది మాట. ఆదికాండం 22వ అధ్యాయం 18. ఆదికాండం 22వ అధ్యాయం 18. ఆదికాండం 22వ అధ్యాయం 18. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ భూమికి జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదిస్తాను. నేను నా మాట విన్నావు, నీవు నాకు లోపడ్డావు, నీ చెప్పింది అర్పించినావు, నీ కుమారుని
అర్పణముగా నైవేద్యంగా ఇచ్చుటకు వెనుతీలే. కనుకనే ఇదిగో అబ్రహామా, నేను నిన్ను ఆశీర్దిస్తానన్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, ఈరోజు దేవుడు నా మాట విని వణికి విధేయత చూపిన వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అలాగే ఎంతమంది ఉంటే మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. దేవుని మాటకు విధేయత అయ్యి దేవుని మాటకు భయపడితే అట్లాంటి వారు జీవితాలు కనపరచబడతాయి. అది నిజమైన ఆరాధన. నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, అలక్ష్యంగా ఉన్నారనుకోండి, వెనక పెట్టారనుకోండి, పర్వాలేదు అనుకోండి, అనుకోండి, మీ అర్పణలు అక్కర్లే, మీ నైవేద్యాలు అక్కర్లే, మీ యొక్క యాగాలు అక్కర్లే, మీ సమర్పణలు అక్కర్లే. మీ హృదయంలో దేవుడికి భయము, దేవుడికి విధేయత, దేవుడి మాట వినకపోతే దేవుడు అంగీకరించలేండి. దేవుడికి ఏం కావాలంటే ఆయన అందరికీ జీవము, ఊపిరి, సమస్తం అనుగ్రహించగలిగిన దేవుడు. మనుషుల చేత సేవపడేవాడు కాదు. భూమి నాది, ఆకాశం నాది, అది సమస్తము నాదే, వెండి నాది, బంగారం ఏమిచ్చి నీ రుణం తీర్చుకొని అంటారు. కనుకనే ప్రియమైన వాళ్ళ ఆయన మాట వినడమే ఆయన ఆరాధించి దేవుడి మాటను దీవించిన గాక. ఆమేన్. ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు, ఎల్లరూ ప్రభుని స్తుతించెదరు, సాగిల పడెదరు కృతజ్ఞులై, సాగిల పడెదరు కృతజ్ఞులై, ఆతుదియలు చేతిదియంతు, వాక్యాన్ని బట్టి మొట్టమొదటిగా సందర్శించి ఆరాధన చేస్తారు. తర్వాత మన హృదయాలు తెరచి ఓ సహోదరుడు, ఓ సహోదరు కుటుంబంగా దేవుని ఆరాధించండి.